కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీ స్కూల్లో 1974-75 10వ తరగతి పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల జ్యోతుల వెంకటేశ్వరరావు మామిడి తోటలో జరిగిన కార్యక్రమంలో దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు తరలివచ్చి అలనాటి వారి మధుర జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సంఘం నాయకుడు డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భగవాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారంతా ఆటపాటలతో రోజంతా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా డాక్టర్ భగవాన్, ఎస్ఏ అలీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు తటవర్తి సుబ్బారావు, పెండెం సత్యనారాయణ, లఖనం జయదేవ్, దేవిశెట్టి దుర్గాప్రసాద్, పొన్నాడ శంకర్, అవనగడ్డ కృష్ణ, నున్న గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఎంఎస్ఎన్ చార్టీ 1974-75 బ్యాచ్ ఈ 25 ఇయర్స్కి 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ వేడుక మా మిత్రులందరితో ఘనంగా మేము జరుపుకుంటామండి. ఈ కార్యక్రమానికి చాలా దూరం నుంచి చాలామంది మిత్రులు, టోటల్గా సుమారు 60 మంది మిత్రుల వరకు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుందండి. వాళ్ళందరి సహకారంతో, మా మిత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేమందరూ ఘనంగా చేసుకున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మేమందరం కలుస్తామని చెప్పేసి మీరు తెలియజేస్తున్నాం. ఆ రోజు 10th పాస్ అయ్యి బయటకు వచ్చి ఎవరి జీవన విధానంలో వాళ్ళు బ్రతుకుతూ ఈ రోజుని 50 సంవత్సరాల వసంతోత్సవంలో మళ్ళీ పాల్గొనడం అన్నది చాలా హర్షణీయం, అభినందనీయం. ఇందులో కొంత శోచనీయం కూడా ఉంది. ఈ గ్రూప్కి క్రియేట్ అయినటువంటి భారీ సాల్తి అభినవ రాముడు తటవర సుబ్బారావు అన్న బ్యాంక్ ఎంప్లాయీ గారు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వెంకటరవి అన్న ఇంకొక ఫ్రెండ్తో దీని గ్రూప్ కింద క్రియేట్ చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. కానీ దురదృష్టవశాత్తు వెంకటరావు గారు మా మధ్యన లేకుండా మాకు అన్యాయం చేసి ఆయన లోకం ఆయన చూసుకోవడం జరిగింది. అయినా ఆనందోత్సవాలతో ఈ రోజుని, రిపబ్లిక్ డే రోజునే ఇక్కడ జ్యోతుల వెంకటేశ్వరరావు గారి తోటలో ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం అన్నది చాలా ఆనందనీయంగా. 10th క్లాస్ బ్యాచ్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనము ఇది గత 3 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ 50 సంవత్సరాల కలయిక మొదటి సంవత్సరం జరిగినప్పుడు ఆశ్చర్యంగా ఉన్నారు. అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ 50వ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కలిసినప్పుడు అందరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వారి వారి వృత్తులు, వారి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి సంఘటన అరుదుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఉన్నతమైంది. కాబట్టి ఇది ఇలాగ కొనసాగాలని ఆకాంక్షిస్తూ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.